which Ashokan rock edict mentions of Ashoka's trump over Kalinga. అంటే ఆ కళింగపై అశోకుడు సాధించిన విజయాన్ని ఏ అశోక శిలాశాసనం పేర్కొందంటే దట్ ఈస్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్. Ashoka defeated Kalinga king in the Battle of Kalinga in 261 BC. That is mentioned on 13th major rock edict of Ashoka. After 2.5 years of this war, Ashoka joined Buddhism with the help of his guru Upagupta. అంటే యుద్ధం జరిగిన తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత అశోకుడు జ్ఞానోదయం పొంది తన గురువైన ఉపగుప్తుల సహకారంతో బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి ఎవరంటే the great Ashoka ruler, the great Hindu ruler of our country, that person Ashoka. The great Muslim ruler is Akbar ఎలా అంటాము, ద గ్రేట్ హిందూ రూలర్, అందుకే అశోక ద గ్రేట్ అనే పదాన్ని వాడతాం. ఈ దేశంలో ఇద్దరికి మాత్రమే ద గ్రేట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు, అక్బర్ ద గ్రేట్, అశోక ద గ్రేట్. కాబట్టి 13వ పెద్దరాతి శాసనంలో ఏం కనిపిస్తుంది అంటే మనకి అశోకుడు కళింగని జయించినట్టు కనిపిస్తుంది. 13th మేజర్ రాక్ ఎడిక్ట్ అంటారు అన్నమాట. అశోకుడు శిలల పైన తర్వాత లోహాల పైన శాసనాలు చెక్కించాడు. హూ ఈజ్ వెరీ ఫేమస్ ఆఫ్ ఏంటంటే దిస్ ఎడిక్ట్స్ ఆర్ inscriptions in that person Ashoka anamata. Babur inscription explained about Ashoka had received Buddhism. Ashoka had given tax exemption to Lumini people, that is Lumine inscription. The word Ashoka was found on mask inscription. ఆ కనిపించక ముందు ఏమో ఆయన పేరు ఏంటంటే దేవానాంపియా ప్రియదర్శి అనుకునే వాళ్ళు. 1911 వరకు ఏమనుకునేవారంటే అశోకుడు అనే పేరు కనిపించలేదు కాబట్టి దేవానాంప్రియ మరి ప్రియదర్శి అనుకునేవారు. ఎప్పుడైతే మాస్కీ దగ్గర శాసనంలో ఒక మాస్కీ ప్రదేశంలో కనిపించింది కాబట్టి దాన్ని మాస్క్ ఇన్స్క్రిప్షన్ అంటారు. ఆ శాసనం లభించినప్పటి నుంచి దేవానాంప్రియ ప్రియదర్శి ఏమైపోయాడు, అశోకుడు అయిపోయాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ హియర్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్. VT2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.